యొక్క ధ్యాన ప్రక్రియ జరిగేటప్పుడు హాస్టల్ మాస్టర్లు సూక్ష్మ రూపంలో వచ్చే వారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకొని ఈరోజు కార్యక్రమాన్ని మనం బిగిన్ చేసుకుందామండి. ఈరోజు ఒక గురువు గారిని ఆహ్వానించుకున్నాం. ఎవరైతే వస్తారో వారు ద్వారా మనం అందరం సత్సంగాన్ని విందాం. ఓకే, భగవద్గీత శ్లోకంతో ఈరోజు బిగిన్ చేసుకుందామండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితోటి అహం ఆత్మ గుడాకేశ సర్వభూతానాం స్థితయ అనేది ఒక శ్లోకం చెప్తారండి. అహం ఆత్మ, నేను ఆత్మ పదార్థాన్ని, సర్వభూతాల్లో నేను స్థితమై ఉన్నాను అంటే మనందరి శరీరాల్లో, ప్రతి జీవి శరీరాల్లో నేను ఉన్నాను అనేది. రావట్లేదు సార్, ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి మేడం. ఓకే సార్, ఒకసారి మాట్లాడండి. హలో, ఓకే. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతానాం స్థితయాన్ని అర్జునుడు శ్రీకృష్ణుడికి ఒక శ్లోకంలో చెప్తుంది. నేను ఆత్మపదార్థాన్ని, ఆత్మపదార్థం అంటే ఈ విశ్వం మొత్తం ఏదైతే నిండి ఉన్నదో అది నేనై ఉన్నాను. నేను అన్ని భూతాలు అంటే అన్ని శరీరాల్లో నేను ఉన్నాను అని చెప్తారండి. అంటే మనందరి శరీరాల్లో కూడా ఆ ఆత్మతత్వం ఉంది అనేది భగవద్గీత శ్లోకం సారం. అలాంటి అన్ని శరీరాల్లో ఆ యొక్క ఆత్మ అనేది ఉంది. ఆత్మ యొక్క అసలు స్వరూపము నిత్యానంద స్వరూపము. ఆత్మ యొక్క అసలు స్వరూపము నిత్యానంద స్వరూపం. అన్ని శరీరాల్లో ఆత్మ ఉందనేది అది. మనం అందరం కూడా నేను అంటే ఎవరంటే నేను ఆత్మని, శరీరాన్ని కాదని కనీసం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అని చెప్తున్నామండి. అన్ని శరీరాల్లో ఉంది ఆత్మ. ఆత్మ యొక్క అసలు స్వరూపము నిత్యానందము, సచ్చిత్ ఆనంద స్వరూపము. అలాంటి ఆనంద స్వరూపమైంది మన శరీరాల్లో అందరిలో ఉన్నప్పుడు మనం అందరము ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాం? సరే, ఒక డబ్బు లేక ఆహారం సరిగ్గా దొరక్క అతను ఉండలేదంటే సరే, లేదు కాబట్టి ఉండలేదనుకో. ఆహారం దొరుకుతుంది, మనం కావలసిన వనరులన్నీ దొరికినాయి, మన యొక్క టార్గెట్లు అంటే మనం ఈ జీవితంలో సంపాదించుకోవాల్సిన అన్ని పొందాము. అయినా కానీ ఆనంద స్థితిని ఎందుకు అనుభవించలేకపోతున్నాము? మనలో ఉంది మొత్తం ఆనందమైనప్పుడు ఆనంద స్థితిని ఎందుకు అనుభవించలేకపోతున్నాము అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అండి. మనలో ఉంది, అందరిలోనూ ఆత్మ ఉందని చెప్పారు. ఆత్మ యొక్క అసలు స్థితి ఆనంద స్వరూపము. ఆనంద స్వరూపం అనే భాండాగారాన్ని మనలో పెట్టుకొని బయటికి మనము ఆనందంగా ఎందుకు ఉండలేకపోతున్నాము? ఇది ఈరోజు చెప్పుకుందామండి. మనము ఆనందాన్ని బయట వెతుక్కుంటున్నామండి. ముందు అక్కడ తిరుగుడు పడుతున్నాం. ఆనందం అనే దాన్ని బయట వెతుక్కుంటున్నాం. ఇప్పుడు
మనకి రెండు ప్రపంచాలు ఉన్నాయండి. ఒకటి అంతర ప్రపంచము, రెండు బాహ్య ప్రపంచం. అంతర ప్రపంచం ఎలా ఉంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలంటే, ఇప్పుడు నేను ఒక ముద్ర చెప్తాను, అందరు చూడండి. అది మీరు కూడా చేయండి. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు చూడండి మేడం, ఈ 2 బొటన వేళ్ళు చెవులో పెట్టుకోండి. ఈ కుడి బొటన వేలు కుడి చెవులో, ఎడం బొటన వేలు ఎడం చెవులో పెట్టుకొని, ఈ 2 చూపుడు వేలు, ఈ మధ్య వేలు కంటి మీద పెట్టుకుందాం. 2 బొటన వేళ్ళు చెవుల్లో పెట్టుకుందాం. చూపుడు వేలు బొటన వేలు ఈ చూపుడు వేలు మధ్య వేలుని కంటి మీద పెట్టుకుందాం. ఒక 4, 5 ఒక 1 మినిట్ పెట్టుకుందాం అట్లా. మెల్లగా చేతులను తొలగించి మన మామూలు స్థితికి వచ్చేద్దాం. ఇప్పుడు మన ఇట్లా చెవుల్లో పెట్టుకున్నప్పుడు కొంతమందికి సముద్రపు ఘోష వినపడి ఉండొచ్చు. కొంతమందికి రైలు పట్టాల దగ్గర రైలు వెళ్తుంటే ఒక స్పీడ్ ఉంటుంది, ఆ స్పీడ్ వినపడి ఉండొచ్చు. కొంతమందికి నల్లటి ఆకారం కానీ రంగురంగులుగా కానీ కనపడవచ్చు. కొంతమందికి శూన్య స్థితిగా ఉన్నట్టు ఉండొచ్చు. ఎవరి స్థితిని బట్టి వాళ్ళకి ఈ 4 రకాల్లో లేకపోతే కొంతమంది గంటల శబ్దాలు వినపడవచ్చు. ఏదో ఒకటి వినపడుతుంది. ఇది మన యొక్క అంతరంగ స్థితి అండి. మన యొక్క అంతరంగ స్థితిని బట్టి బాహ్య స్థితి అనేది మనం అర్థం చేసుకుంటాం. మన అంతరంగంలో అలజడి ఉన్నప్పుడు బాహ్యంలో కూడా అలజడిగానే ఉంటాం. ఇప్పుడు మనం ఒక అద్దంలోకి వెళ్ళి నిలబడ్డాం. ఎవరు వెళ్ళి అద్దం ముందు నిలబడ్డాం. అద్దంలో ఎవరు బొమ్మ కనపడిందండి? మన బొమ్మే కనపడుతుంది. మనకి ఇక్కడ ఏదన్నా ఒక దెబ్బ తగిలింది, ఆయింట్మెంట్ రాయాలి. ఈ పుండుకి ఆయింట్మెంట్ రాయాలి. అద్దంలో బొమ్మ ఉందని ఆ బొమ్మకు రాసాము అనుకోండి, ఆయింట్మెంట్ తగ్గిద్దండి. మీరు కూడా మాట్లాడచ్చు. అది మనకి తగ్గదు. మనకి అద్దంలో ఒక బొమ్మ, అద్దం దగ్గర నిలబడి ఉన్నాం. అద్దానికి ఆ బొమ్మకి అద్దంలో మనం నిలబడ్డప్పుడు మనకు ఒక మన ఇమేజ్ అద్దంలో కనపడుతుంది. ఇప్పుడు ఈ ఒంటి మీద ఇక్కడ ఏడో ఒక దెబ్బ తగిలింది. దెబ్బకి మనం దానికి ముందు రాయాలనుకుంటున్నాం. ఇమేజ్ మీద అర్థం మీద రాసామనుకోండి, మనకి ఈ నొప్పి తగ్గిద్దా? తగ్గదు. ఎక్కడ రాయాలి? మనం ఇక్కడ రాయాలి. అంటే మన లోపల అంతరంగంలో అలజడి ఉండటం వలన బయట ప్రపంచంలో మనకు అలజడి ఏర్పడుతుంది. మన లోపల అంతరంగంలో అజ్ఞానం ఉండటం వల్ల బయట అజ్ఞానంగా కనపడుతుంది. మన అంతరంగంలో భ్రమలు ఉండటం వల్ల బయట భ్రమగా కనపడుతుంది. అంటే ఇప్పుడు మనం బయట ఆనందాన్ని చూడాలి అని అంటే, మన చుట్టుపక్కల ఆనందం కావాలి అని అంటే మన అంతరంగంలో సరి చేయాలి. ఆ అంతరంగంలో సరి చేయటానికి మనం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, మన అంతరంగంలో ఏం జరుగుతుంది, అలజడి ఎందుకు వస్తుంది అసలు? అంతరంగంలో కొంతమందికి రైలు పరిగెత్తినట్టు ఉన్నాయి కదండి, కొంతమందికి సముద్రం ఘోషలాగా ఉంది, కొంతమందికి సైలెంట్ గా ఉండి ఉంటుంది, కొంతమందికి గంటల శబ్దం అసలు తీయాలి కొందరు తీసేసే అన్నట్టు ఉంటది. ఇవన్నీ అసలు అంతరంగంలో అలజడి ఎందుకు ఉండదు? అంతరంగంలో ఎవరు ఉన్నారు? ఆత్మ ఉంది, ఆత్మ పదార్థం ఉంది. కానీ అక్కడ అలజడి ఉంది. ఎందుకు ఉంది అనేది మనం
ఆత్మ యొక్క అసలు స్వరూపం నిత్యానంద స్వరూపం, అది అందరూ ఒప్పుకుంటాం, దానికి ఏం డౌట్ లేదు. కానీ మనలో ఉన్న ఆత్మకి ఎందుకు అలజడి వస్తుంది, ఇది మనం ఆలోచించాల్సింది. ఎందుకనంటే మనలో ఆత్మ యొక్క స్థితి అది, అంటే బయట ఉన్నప్పుడు దాని స్థితి అది. మన శరీరంలోకి వచ్చిన తర్వాత ఇది పంచభూతాలతో తయారైన శరీరం. ఓకేనండి, పంచభూతాల నిర్మాణంతో తయారైంది శరీరం. పంచభూతాలతో నిర్మాణమైన శరీరము పంచేంద్రియాల కంట్రోల్లో పనిచేస్తుంది. ఈ శరీరము పంచేంద్రియాల కంట్రోలు, ఈ పంచేంద్రియాలు పనిచేసిన దాన్ని బట్టి మన యొక్క మనసు ఆధారపడి ఉంటుంది. అంటే మన మనసులో ఒక ఆలోచన చేశానంటే, నేను ఇప్పుడు విషయంలో మిమ్మల్ని అందరం చూస్తున్నాను, భలే చేశారు ధ్యానం అని అన్నాం. మిమ్మల్ని అందరం చూడమని 3 గంటల నుంచి 6 గంటల వరకు బాగా ధ్యానం చేశారని చెప్పాను. నేను ఎందుకు చెప్పగలిగాను, నాకు ముందుగా ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి చెప్పగలిగాను. అట్లానే నాకు ఎవరు మీరేం చెప్పాలి, అసలు మీరు ఈ జూమ్ లో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటలకి క్లాసు ఉందని ఏం చెప్పలేదు. అలాంటప్పుడు నేను ఇప్పుడే జూమ్ బిగిన్ అయింది కావాలనుకుంటాను. అంటే మనకి నేను ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు ఒక రకంగా ఉన్నాము, తెలుసుకున్నప్పుడు ఒక రకంగా ఉన్నాం. అంటే మన యొక్క ఈ కన్ను, ముక్కు, చెవి, నోరు, ఈ చర్మము, వీటి మీద ఆధారపడి మన యొక్క అంతరంగం ఉంది. ఈ అంతరంగాన్ని ఆధారపడి బాహ్య ప్రపంచం ఉంది. ఇది ఇక్కడ ఇప్పుడు మనము బాహ్య ప్రపంచంలో మనము ఆనందాన్ని చూడాలంటే ముందు మన అంతర్ ప్రపంచంలో ఆనందాన్ని చూడాలి. అంతర్ ప్రపంచంలో ఆనందాన్ని చూడాలంటే మన యొక్క పంచేంద్రియాలని నియంత్రణలో పెట్టుకోవాలి. పంచేంద్రుడు మన కళ్ళు చూస్తే చూడకూడని చూస్తున్నాయి, అంటే ఏది చూడాలో తెలియదు, అన్నిటిని చూసేస్తుంది. అట్లాంటి చెవులు ఏది వినాలో తెలియదు, అన్నిటిని వినేస్తుంది. నోరు ఏది తినాలో తెలియదు, అన్నిటిని తినేస్తుంది. అంటే ఎరుక లేకుండా చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ లోపల అలజడి బిగిన్ అయిపోతుంది. ఈ అలజడి ఉన్నప్పుడు మనకు బయట మొత్తం బయట ఉన్న మన ఆబ్జెక్ట్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అలానే కనపడతారు. అందుకనే ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుని, నువ్వు ఈరోజు మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో ఈ ఊరంతా తిరిగి ఒక్క చెడ్డ మనిషిని తీసుకురామని పంపించాడు ధర్మరాజు. దుర్యోధనుడి ఈరోజు 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఊరు మొత్తం తిరిగి ఒక్క మంచి మనిషిని తీసుకురామని పంపించారు. ఇద్దరు మాకు ఎవరు దొరకలేదని వచ్చారు. అంటే ఆ ఊర్లో ఉన్న జనాలు తప్ప, లేకపోతే వీళ్ళ యొక్క మనస్తత్వంలో ఉన్న ఆలోచన తప్ప. అంటే వీళ్ళ ఆలోచనలో చెడుతనం ఉంది కాబట్టి దుర్యోధనుడికి మంచి వ్యక్తి కనపడ్డా, ధర్మరాజుకి ఇతని ఆలోచనలో మంచి తత్వం ఉంది కాబట్టి అక్కడ బయట జనములో ఎవరు చెడ్డవాళ్ళుగా కనపడలా. అంటే మన అంతరంగము దేని మీద ఆధారపడి ఉంటుంది, పంచేంద్రియాల మీద ఆధారపడి. పంచేంద్రియాల యొక్క స్పందనే మన మనస్సు. ఈ మనస్సు సరిగ్గా పనిచేయదు, ఈ మనస్సులో ఆత్మ ఉంటుంది కాబట్టి ఆత్మ మలినమైపోయింది. దాని యొక్క ఒరిజినల్ స్థితిని బయటికి తీయలేకపోతుంది. అంటే ఆలోచన మలినమైపోయింది. ఆలోచనతోటి అరిషడ్ వర్గాలు వచ్చినాయి. ఇది మన పంచేంద్రియాలు సరిగ్గా పనిచేయకపోవటం వలన అరిషడ్ వర్గాలు బయటకు వచ్చేసినాయి. క్రోధము, దుఃఖము, బాధ, భయము ఇలాంటివన్నీ వచ్చేసినాయి. ఇలాంటివన్నీ వచ్చేసరికి మన లోపల ఉన్న ఆత్మ మలినమైపోయింది. ఈ మలినాన్ని కడగటమే మనం ధ్యానంలో చేసే పని. ప్రతిరోజు దానికి స్నానం చేయించటమే ఇప్పుడు దాకా మీరు 3 గంటల నుంచి 6 గంటల వరకు చేసిన పని. మీ యొక్క లోపల ఉన్న అంతరాత్మని శుభ్రం చేయటము, మలినం అయిపోయిన అంతరాత్మని. ఎప్పుడైతే ఈ మలినం అయిపోయిన అంతరాత్మ శుభ్రం చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ లోపల ఉన్న అంతరాత్మ
బయట ఆ పరమాత్మ రెండిటి లక్షణాలు ఒకటే రకంగా ఉంటాయి. ఇక్కడ పెద్ద రాసి పోసామ్మా, అన్నం వండి రైస్ వండి అన్నంగా రాసి పోసాం ఏదో పెద్ద సంతర్పణ చేయటానికి. పక్కన కొన్ని మెతుకులు పడ్డాయి, ఆ మెతుకులు మట్టిలో పడ్డాయి. ఆ మట్టిలో పడ్డ మెతుకు, ఈ అన్నం రాశిలో ఉన్న మెతుకు, ఆ మట్టి గనక కడిగితే అది ఇది ఒకటే అవుతుందా, లేదా రెండు డిఫరెంట్ లక్షణాలు ఉంటాయి? రెండు ఒకే లక్షణాలతో ఉంటాయి. కాకపోతే అదేమన్నా మట్టి అయింది, ఈ అన్నం రాశిలోనే మట్టి కాకుండా నీట్గా ఉంది. ఈ అన్నం రాశి అనేది పరమాత్మ అనుకుంటే, బయట పడ్డ మట్టిలో పడ్డ ఆత్మ, మట్టిలో పడ్డ ఆ అన్నపు మెతుకు మనలో ఉన్న అంతరాత్మ. దీన్ని కడగాలి, దీన్ని కడుక్కోవాలి. దీన్ని కడుక్కునే దానికి మనం చేసే ప్రయత్నమే ఈ ధ్యానం. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు అసలు ఇది నేను ఒక జూమ్ క్లాసులో విన్నానండి. ఒక మేడం చెప్పిన, అంటే మనలోకి ఆత్మ ఎలా ప్రవేశిస్తుంది, ఎక్కడ ఉంటది, మన యొక్క చేష్టల వలన ఎలా పైకి వెళ్తుంది, లేకపోతే ఎలా కిందకు పోతుంది అనేది అవతార బాబాజీ గారు ఆ మేడంకి 9 years బ్యాక్ మెసేజ్ రూపంలో ఇస్తే, అది ఎవరికి చెప్పాలో ఆమెకు అర్థం కాక ఇన్ని రోజులు ఎవరికి చెప్పకుండా పెట్టుకుంది. మొన్న 30/11/2023 ఆమె ఒక జూమ్ క్లాస్ చేసి అది మన యూట్యూబ్ లో వచ్చింది. అక్కడ నేను ఎన్ని ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఆమె ఏం చెప్పారంటే, అవతార బాబాజీ గారి మెసేజ్ అండి ఇది. అంటే మన ఆత్మ మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది, ఎక్కడ ఉంటది, మనం చేసే ఈ పంచేంద్రియాలను కంట్రోల్ చేసుకొని మనం దాన్ని ఉద్ధరించుకోకపోతే ఎలా వెళ్తుంది అనేది ఆయన 0 నుంచి 9 నెంబర్లు లో చెప్పారండి. 0 నుంచి 9 నెంబర్ల వరుసలో చెప్పారు. అంటే 0 అంటే ఏంటండి, మనకి 0కి ఇటు గాని అంకెలు లేవనుకోండి, ఏ అంకె లేదనుకోండి, దానికి విలువ లేదు. 0కి ఇటు గాని అంకె లేకపోతే విలువ లేదు. 0కి పక్కన గనక అంకెలు ఉంటే, ఎటువైన అంకెలు ఉంటే దానికి విలువ మారుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 0 అంటే శూన్యము ఆయన చెప్పింది. 0 అంటే శూన్యము, 0 అంటే శూన్యము. శూన్యము నుంచి మన ఆత్మ మన శరీరములు, అంటే ఏ తల్లి కడుపును మనం పుట్టాలనుకుంటున్నామో ఆ తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. ఎక్కడి నుంచి? శూన్యం నుంచి. శూన్యం నుంచి ప్రవేశించి ఎట్లా ప్రవేశిస్తుంది? కొంచెం జాగ్రత్తగానండి. శూన్యం నుంచి ఆత్మ అంశ రూపంలో బయలుదేరుతుంది. ఎట్లా బయలుదేరుతుంది? శూన్యం అంటే 0 అండి. ఎట్లా బయలుదేరుతుంది? ఏకకణముగా బయలుదేరి తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ బిడ్డగా ఎదిగి, బిడ్డ జననం జరిగినప్పుడు ద్విగుణ ద్వంద్వత్వంతో, అప్పుడు దాకా బిడ్డ లోపల చీకట్లో ఉంటాడు. ఎప్పుడైతే బయటకు వస్తాడో, బయటకు వచ్చినప్పుడు చీకటి నుంచి వెలుగు కనపడింది. అంటే చీకటి వెలుగు. అప్పుడు దాకా కష్టము సుఖము ఇవన్నీ లక్షణాలు మారిపోతా ఉంటాయి. అప్పుడు దాకా ఉన్న స్థితికి వచ్చిన తర్వాత ద్వంద్వత్వముతో బయటకు వస్తాడు బిడ్డ. అంటే తయారైన బిడ్డ ద్వంద్వత్వంతో బయటకు వస్తాడు. ఇది 2వ నెంబర్. 3వ నెంబర్కి బిడ్డగా ద్వంద్వత్వంతో వచ్చిన బిడ్డ త్రిగుణాలతో జనం అంటే ఎదుగుతాడు. త్రిగుణాలు అంటే తెలుసు కదా, సత్వ రజో తమో గుణాలు, ఈ 3 త్రిగుణాలు. ఈ త్రిగుణాలతోటి తను ఎదుగుతా ఉంటాడు. త్రిగుణాలతో ఎదిగి ఈ వచ్చిన ఆత్మని, మన లోపలికి వచ్చి ఈ శరీరంలోకి వచ్చిన ఆత్మని తను 4వ చక్రము అయిన అనాహత చక్రములో అట్టి పెట్టుకుంటాడు. ఆత్మ ఫస్ట్ లో ఎక్కడ ఉంటది? అనాహత చక్రములో ఉంటది. ఇది
4వ నెంబర్కి ఇచ్చింది ఆయన, అనాహత చక్రంలో అట్టు పెట్టుకుంది. 5వ నెంబర్కి ఏమి ఇచ్చాయంటే, ఈ అనాహత చక్రములో ఉన్న ఆత్మని పంచేంద్రియాలని సరిగ్గా వాడి పంచేంద్రియాల కంట్రోల్లో ఉండకుండా ఆత్మ కంట్రోల్లో పంచేంద్రియాలు తీసుకుంటేనేమన్నా ఊర్ధ్వముఖంగా పయనించిద్ది, లేకపోతే అధోముఖంగా పయనించిద్ది అని చెప్పారు. అంటే 5వ నెంబర్ ఏంటంటే పంచేంద్రియాలని కంట్రోల్లో పెట్టుకో. ఇది 5. ఎప్పుడైతే ఈ పంచేంద్రియాలని కంట్రోల్ పెట్టుకునే స్థితి వస్తుందో అప్పుడు ఈ ఆత్మ ఊర్ధ్వముఖంగా పయనించిద్దని చెప్పడానికి 6వ నెంబర్ ఇచ్చారు. 7వ నెంబర్ ఏం చేశారంటే, మనకి 7 శరీరాలు ఉంటాయి. మన శరీరం అంటే 7 శరీరాల యొక్క కలయిక. 7 శరీరాల్లో 4వ శరీరం అనేది మహాకారణ శరీరం. మహాకారణ శరీరములో మనము ఈ భూమి మీద ఎందుకు జన్మ తీసుకున్నాము, అసలు జన్మ యొక్క ప్రణాళిక, ఈ భూమి మీద ఏమి పని చెయ్యాలి అనే ప్రణాళిక 4వ శరీరమైన మహాకారణ శరీరంలో ఉంటది. ఎప్పుడైతే నీ యొక్క అంతరాత్మని ఈ అనాహత చక్రం నుంచి పంచేంద్రియాలను కంట్రోల్ పెట్టుకొని ఊర్ధ్వముఖంగా తీసుకెళ్తావో అప్పుడు నీకు 4వ శరీరంలో అంటే 7 శరీరాల్లో ఉన్న 4వ శరీరంలో ఉన్న జన్మ ప్రణాళిక నీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నీ లోపలున్న జన్మ ప్రణాళిక ప్రకారం నువ్వు బయట అడుగులేస్తావు. అడుగులేసినప్పుడు నీ యొక్క శక్తి అనంతంగా వికసిస్తుంది, అనంతత్వంలోకి వెళ్ళిపోతుంది. అనంతతత్వానికి 8వ నెంబర్ ఇచ్చారు. 8 ఎట్లనే ఉన్నా 8 మన 8 నెంబరు, దాన్ని అడ్డంగా వేస్తే ఇన్ఫినిటీకి అంటే అనంతతత్వానికి సింబల్ మ్యాథమెటిక్స్ లో అట్లా వేస్తారు. ఇప్పుడు ఈ అనంతతత్వాన్ని దాటిన తర్వాత 9వ నెంబర్ దేనికి ఇచ్చారంటే, మన లోపల ఉన్న అంతరాత్మ ఎప్పుడైతే మన తల పైన ఉన్న ఆ పరమాత్మతోటి అంటే పూర్ణాత్మతోటి జాయిన్ అవుతుందో అది మానవ జన్మలో అత్యంత హయ్యర్ స్టేజ్కి రీచ్ అవుతాము. ఇది అవతార బాబాజీ గారు ఆ మేడం ద్వారా మనందరికి తెలియజేసిన ఒక క్రమం. ఇప్పుడు ఫస్ట్ ఒక బిడ్డ పుట్టాడు, ద్వంద్వత్వంలో ఉన్నాడని చెప్పాను, త్రిగుణాలతో పెరుగుతున్నాడని చెప్పాను. కానీ ఫస్ట్ 7 సంవత్సరాల వరకు ఆ బిడ్డకి బ్రెయిన్ అనేది ఉండదు, బ్రెయిన్ అనేది ఏర్పడదు. తర్వాత 7 నుంచి 14 సంవత్సరాల వరకు మనస్సు అనేది ఏర్పడుతుంది. 14 నుంచి 21 సంవత్సరాలకి బుద్ధి అనేది ఏర్పడుతుంది. 21 నుంచి 28 సంవత్సరాల వరకు శరీరము, మనస్సు, బుద్ధి వీటి కాంబినేషన్ లో మనము కొన్ని పనులు చేస్తూ ఉంటాము. ఆత్మ అనేది రాదు అప్పుడు దాకా. కొంతమందికి వచ్చిద్దండి, ఎక్కువ మందికి ఈ రకమైన లెక్కలు ఉంటాయి. 28 సంవత్సరాల తర్వాత ఈ మనసు శరీరము, మనసు, బుద్ధి ఈ మూడిటి యొక్క కాంబినేషన్ లో చేసే పనులలో మనసు యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. మనసు ఆధిపత్యం అని అంటే మనస్సుని కంట్రోల్ చేసేది పంచేంద్రియ. అంటే మనస్సు అనేది ఈ పంచేంద్రియాలు పనిచేసే తీరును బట్టి దాని యొక్క ఈ పంచేంద్రియాల పనికి మనకి కంప్యూటర్లో అవతల ప్రాసెస్ యూనిట్ అని ఒకటి ఉంటుందండి. అక్కడ జరిగే పనిని ఇక్కడ ఎదురుగా మానిటర్ చూపిస్తూ ఉంటుంది. కంప్యూటర్లో ప్రాసెస్ యూనిట్ లో జరిగే వర్క్ ని మానిటర్ మన ఎదురుగా పెట్టుకున్న ఇది స్క్రీన్ లాంటి దాంట్లో చూపిస్తూ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది కానీ జరిగేదంతా అక్కడ జరిగింది. ఆ జరిగే వర్క్ ని ఇక్కడ చూపిస్తాం. ఇది మన యొక్క ఆ ముఖం అంటే ఆ పంచేంద్రియాలు సరిగ్గా పనిచేసినప్పుడు మనసు సరిగ్గా పనిచేస్తుందని చెప్పడానికి అది. ఓకే,
ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక శ్లోకంలో ఉద్ధరే ఆత్మ ఆత్మానం నా ఆత్మైవ అవసానయే ఆత్మైవ ఆత్మనో బంధు రిపురాత్మ అని ఇంకొక శ్లోకం ఉంది. అంటే నీ లోపలకు వచ్చిన ఆత్మని ఎవరైతే ఉద్ధరించుకుంటారో, ఎవరైతే ఉద్ధరించుకుంటారో వారిలో నేను ఉద్ధరించబడతాను. ఒకవేళ ఉద్ధరించుకోకపోతే నేను అవసాన దశకి పోతాను అని చెప్పారు. అంటే ఇక్కడ అవతార్ బాబాజీ గారు ఏం చెప్పారు? ఫస్ట్ లో నువ్వు తెచ్చుకున్నప్పుడు అనాహత చక్రంలో పెట్టుకుంటావు. నీ యొక్క పంచేంద్రియాల పనితీరును బట్టి అది ఊర్ధ్వముఖంగా వెళ్ళాలా అధోముఖంగా వెళ్ళాలని ఆధారపడి ఉంటది. నీకు ఆ స్పృహ లేనప్పుడు, ఆత్మ అనే స్పృహ లేనప్పుడు అది అధోముఖంగా వెళుతుంది. అధోముఖం అంటే అధోముఖంలో ఉన్న 3 చక్రాలు మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకం. మూలాధారము మన యొక్క ఆరోగ్య స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. స్వాధిష్టానము మన యొక్క ఎమోషన్స్ అంటే రిలేషన్షిప్ వీటిని గురించి ఉంటుంది. మణిపూరకము మన యొక్క వర్కింగ్ కండిషన్ అంటే మనం ఏం పని చేస్తున్నాం, ఎలా ఉన్నాం, ఉద్యోగం సరిగ్గా చేస్తున్నాం, వ్యాపారం సరిగ్గా చేస్తున్నాము, మనకు సంపదలు సరిగ్గా ఈ మూడు చక్రాలు కనుక సరిగ్గా ఉంటే భౌతిక జీవితము తృప్తిగా గడుస్తుంది. కాకపోతే అక్కడ అనారోగ్యం కనుక ఉండి మన ఉద్యోగం సరిగ్గా చేయకపోతే, డబ్బులు సరిగ్గా రాక అట్లా ఇక ఈ భౌతిక జీవితమైన సంపదలు వచ్చినా సంపదలు రాకపోయినా ఈ భౌతిక జీవితంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు జీవి. అందుకని ఎప్పటికప్పుడు ఉద్ధరించుకునే వాళ్ళకి ఊర్ధముఖంగా అనాథ చక్రం నుంచి విశుద్ధికి, విశుద్ధి నుంచి ఆజ్ఞ నుంచి సహస్రాకి వెళ్తుంది. ఆ క్రమం ఎవరైతే చేస్తారో వారిలో ఆత్మ ఉద్ధరించబడి ఆ పరమాత్మ స్థితికి చేరుకుంటది అనేది చెప్పారు. ఇక్కడ మనం ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాం అనే దానికి మన శరీరములో ఉన్న పంచేంద్రియాల పనితీరును బట్టి మనం ఆనందించలేము. ఇంకోటి ఏంటంటే మనకి 7 శరీరాలు ఉన్నాయని చెప్పాము. ఆ 7 శరీరాలకు కావలసిన ఆహారాన్ని సరిగ్గా మనము అందించలేకపోతున్నాము. అందువలన ఆ యొక్క స్థితిని మనం అనుభవించలేకపోతున్నాం. మనలో ఉన్న ఆత్మ స్థితిని మనము అనుభవించలేకపోతున్నాము. మన యొక్క పంచ కోశాలని ఉన్నాయి. 7 శరీరాలు, తర్వాత 7 శరీరాలు అంటే తర్వాత 2 కోశాలను కూడా శరీరాల కింద తీసుకుంటాం. పంచకోశాల్లో ముందు అన్నమయ కోశము. ఎందుకు మనం ఉండలేకపోతున్నాం అని అంటే అన్నమయ కోశము. అన్నమయ కోశం అంటే మనం ఆహారముతో ఎదిగే శరీరము అంటే స్థూల శరీరము. స్థూల శరీరానికి కావలసిన ఆహారాన్ని ఎంతో కొంత బాగానే పెడుతున్నాము. కానీ తర్వాత ఉన్నది రెండోది అన్నమయ కోశం తర్వాత ప్రాణమయ కోశము. ప్రాణమయ కోశం అనేది రెండోదండి. అంటే మనకి స్థూల శరీరము, సూక్ష్మ శరీరం అనేది ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశానికి ప్రాణశక్తి కావాలి. ప్రాణశక్తి ఎక్కడ వస్తుంది? మనకి గాఢ నిద్రలో వచ్చిద్ది, ధ్యానంలో వచ్చిద్ది, ఏదన్నా ఆహ్లాదకర ప్రదేశాల్లో అంటే మనం ఒక సముద్రం ఒడ్డుకు కానీ, నదీ ప్రవాహాల ఒడ్డుకు కానీ, కొండల మీదకి కానీ, లోయల్లో కానీ, ఇలా చెట్ల మధ్యలో కానీ, పూల తోటల మధ్యలో కానీ వెళ్ళినప్పుడు అక్కడ వస్తూ ఉంటది. బాగా అలసిపోయి వచ్చి ఇంటికి వచ్చి స్నానం చేసినప్పుడు ప్రాణశక్తిని తీసుకుంటాం. ఇలాంటి వాటిల్లో ప్రాణశక్తిని సరిపోయినట్టు అందించకపోతే ప్రాణమయ కోశానికి తరుగుదల అంటే తక్కువ, అంటే అక్కడ సాటిస్ఫై కాదు ఆ శరీరం. అందుకని ఆ సాటిస్ఫై కాదు కాబట్టి మనకి ఏదో వెలితిగా ఉంటుంది. ప్రాణమయ కోశం అంటే అన్నమయ కోశానికి ఆహారం బాగానే పెడుతున్నామండి. ఇప్పుడు భారతదేశంలో ఆహారానికి కొరువు లేదు కాబట్టి ఎవరికి ఏ లెవెల్లో తినాలో ఆ లెవెల్లో తినేస్తున్నారు. అన్నమయ కోశం లెవెల్లో అందరూ బాగానే సఫిషియెంట్ గా ఆహారాన్ని ఇస్తున్నారు.
ప్రాణమయ కోశానికి ప్రాణశక్తిని తీసుకోవటంలో మనకు తెలిసి తెలియక సరైన ఆహారాన్ని ప్రాణమయ కోశానికి అందించలేకపోతున్నాం. ఆ ప్రాణమయ కోశానికి అందించాలంటే ధ్యానం కావాలి, గాఢ నిద్ర కావాలి, మనకి ట్రెక్కింగ్లు కావాలి, మంచి తోటల్లో తిరిగే నేర్పు కావాలి, సముద్రం ఒడ్డుకి వెళ్ళాలి. ఇలాంటి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆ శక్తి అందుతూ ఉంటది ప్రాణమయ కోశంలో ఉన్నప్పుడు. అప్పుడు ప్రాణమయ కోశం సాటిస్ఫై అయింది. మూడోది ప్రాణమయ కోశానికి తర్వాత మనోమయ కోశము. మనోమయ కోశానికి మంచి వాక్కు కావాలి, మంచి వాక్కు. మనోమయ కోశానికి మంచి వాక్. మంచి వాక్ ఎక్కడ జరిగిద్ది, ఎక్కడ దొరుకుతుంది మనకి సత్సంగంలో మంచి వాక్కు దొరికిద్ది. మనోమయ కోశానికి కావాల్సిన ఆహారం కావాలంటే మనకి సత్సంగాల్లో దొరుకుతుంది. మిగతా చోట్ల మనకి చెడ్డ వాక్కు దొరుకుతుంది. మనోమయ కోశానికి గల ఆహారము సత్సంగాల్లో దొరుకుతుంది. అందుకని ఇలాంటి సత్సంగాల్లో మనకి మన మనసుకు కావలసిన రంజింపజేసే మాటలు వాటిని వినటం వలన అది మనకి మనోమయ కోశానికి కావాల్సిన ఆహారాన్ని మనం అందిస్తున్నాము. మనకు తెలియకుండా కొన్ని మాటలు ఎట్లా చెప్తామంటే అవతల వ్యక్తిని రంజింప చెయ్యాలన్న ఉద్దేశంతోనే మనం కొన్ని మాటలు ఎలా వాడతామంటే, ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఎవరన్నా మన బంధువు ఎవరో ఒకళ్ళు అనారోగ్యం పోయి ఆపరేషన్ ఏదన్నా ఏదన్నా ప్రాబ్లం తోటి ఆపరేషన్ చేయించుకొని వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మనం చూడడానికి వెళ్ళి అన్ని బాగానే చెప్తాం, జాగ్రత్తగా ఉండని చెప్తాం, ఏదో మాట్లాడతాం, మంచిగానే ఉంటాం. వచ్చేటప్పుడు అంటే ఇంకా జాగ్రత్త ఎక్కువ చెప్పాలన్న ఉద్దేశంతో మొన్న నీలాగానే ఒక ఆయన ఆపరేషన్ చేయించుకొచ్చాడు, మన ఊర్లోనే అదే హాస్పిటల్లో చేయించుకొచ్చాడు. అదే హాస్పిటల్ చేయించుకొచ్చిన ఆయనకి కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత ఎందుకో మళ్ళీ ఆ జబ్బు తిరగబెట్టి చనిపోయాడు నిన్నేనని చెప్పొచ్చు. అంటే ఆ మాట వినంగానే ఇతనికి మంచి మాట చెప్పినట్టు, ఈ పేషెంట్ గా ఉన్న వ్యక్తికి మంచి మాట చెప్పినట్ట చెడ్డ మాట చెప్పినట్టు అని మనం ఆలోచించుకుంటే మనకు తెలియకుండానే ఆ మనిషి యొక్క శక్తి సామర్థ్యాన్ని హరించి కిందకు లాగాం. అంటే మనసుకు రంజింప చేయలా. అతను అదే బాధతో ఏమవుతాడంటే నేను కూడా ఇట్లానే అవుతానేమో, ఇంకా 10 రోజుల్లో నేను ఇట్లానే అయిపోతానేమో అనే బాధలో అదే దాన్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉండి అదే తన మీద పడి డామినేట్ చేసి అలానే చనిపోవడం అలా జరిగేయకూడదు. అందుకని మనం మాట్లాడే మాట అంటే ఒక మంచి మాట చెప్పేటప్పుడు ఇతరులకు చెప్తాం, సత్సంగాల్లో కానీ ఎక్కడ కూడా సుఖించకుండా మంచి మాటలనే వాడినప్పుడు మనోమయ శరీరానికి కావలసిన ఆహారము అందుతూ ఉంటుంది. తర్వాత విజ్ఞానమయ శరీరం అంటే మన వరస ఉందండి. ఈ విజ్ఞానమయ శరీరానికి కావాల్సింది విజ్ఞానము. విజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది మనకి? మన బుక్స్ లో దొరుకుతుంది. బుక్స్ చదివినప్పుడు ఏ బుక్ అయితే మనకు ఆనందాన్ని కలిగిస్తుందో ఆ బుక్ నాలెడ్జ్ మనము అర్థం కావాలి. అది మన లోపల జ్ఞానాన్ని బయటికి తీసి ఆ బయట ఉన్న జ్ఞానాన్ని మన లోపల ఉన్న జ్ఞానాన్ని ఓపెన్ చేయడానికి పనిపోతుంది. అందుకని బుక్స్ చదవటం, ఆ బుక్స్ అర్థం చేసుకోవటం, అనుభూతి చెందడం. ఎప్పుడైతే అనుభూతి చెందే స్థితిలోకి వస్తామో ఆ అనుభూతి చెందే స్థితే అనుభవించాలి, అనుభవించి ఆనందపడాలి. ఆనందపడ్డప్పుడు మన యొక్క స్థితి ఆనందమయ కోశంలోకి వెళ్ళిపోతుంది. విజ్ఞానమయ కోశంలో కనుక విజ్ఞానం తెలుసుకొని అనుభూతి చెందుతా ఇంప్లిమెంట్ చేస్తా అనుభూతి స్థితిలోకి వెళ్తే అది మనకి ఆనందమయ కోశం వెళ్తుంది. అప్పుడు కోశానికి ఆహారం అందుతుంది.
ఆహారం ఆనందమయ కోసం అందిన ఆహారం గనక సరిగ్గా పెట్టగలిగితే అప్పుడు మన యొక్క శరీరము నిర్వాణమయ కోశంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఆ యొక్క తృప్తి, ఇంకేం లేదు, నాకు అన్ని వనగూడిని, నాకేమీ లోటు లేదు అనే భావంలోకి నిర్వాణమయ కోశంలోకి వెళ్తుంది. మనం ఈ 7 శరీరాల్లో ఎక్కడో ఒక దానికి లోటు చేస్తా ఉంటాము. ఈ ధ్యానంలో ఉన్నప్పుడు మనకు పత్రిజీ గారు ఏం చెప్తారంటే, ధ్యానం చేయి, సత్సంగం చేయి, పుస్తు చదువు, స్వ అనుభూతి చెందు, నువ్వు చెయ్యి, డూ ఆర్ డై అని చెప్పి, అంటే ప్రతి ఇంప్లిమెంట్ చేయి, చేసి దాన్ని అనుభవించి దానిలో ఆనందపడు. ఈ 6 మనం చేయగలిగితే అప్పుడు 7వ శరీరమైన నిర్వాణ శరీరంలోకి మన ఆత్మ సంచరిస్తూ ఉంటది. ఆ నిర్వాణ శరీరంలోకి వెళ్ళటమే మనం కావలసిన ఫైనల్ స్థితి. అంటే ఎక్కడ లోటు అవుతుందో మనం చెక్ చేసుకోవాలి ప్రతిరోజు. ఈ రోజు ఆహారం ఏం పెట్టాము, స్థూల శరీరానికి పెట్టి, సూక్ష్మ శరీరానికి ఏం, ఆ మనోమయ శరీరానికి ఏం, ఆనందమయ శరీరానికి, విజ్ఞానమయ శరీరానికి ఏం పెట్టాం, నిర్వాణమయ శరీరానికి బేరీ చేసుకొని హాయిగా పడుకుంటే అప్పుడు నిర్వాణమయ శరీరంలో ఉండిపోతాం. వీటిలో ఎక్కడ లోటున్నా మనకి వెలితిగానే ఉంటది. ఆ వెలితిని మనం పోగొట్టుకోగలిగితే అప్పుడు మనం 100కి 100 పాళ్ళు ఎన్ని, కొంతమంది ఎట్లా ఉంటదంటే తను జీవితంలో ఐఏఎస్ కావాలనుకుంటారు, ఐఏఎస్ అవుతాడు, సరే అక్కడ చుట్టూ ఉంటారంటే ఎందుకు ఉండరంటే అక్కడ సమస్యలు అక్కడ ఉన్నాయి. అట్లానే ఒక డాక్టర్ కావాలనుకుంటాడు, డాక్టర్ అవుతాడు, మంచి సంపాదన చేస్తాడు, కానీ అక్కడ తృప్తిగా ఉన్నాడంటే అక్కడ ఉండరు. ఎందుకంటే ఈ 7 శరీరాల్లో ఎక్కడో ఏదో లోటు జరుగుతుంది అతనికి, ఎక్కడో దేన్ని సరిగ్గా పెట్టలేకపోతున్నాడు. ఎక్కువ మంది ప్రాణమయ శరీరానికి ప్రాణశక్తి అందించలేరు, మనోమయ శరీరానికి మంచి మాట అందించలేరు, అన్ని చెడ్డ మాటలనే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మన నుంచి వైబ్రేషనే చెడ్డ మాటలు వెళ్తూ ఉంటాయి. అందుకని ఎక్కువ ఏది వాళ్ళు పెట్టలేరు. అందువలన ఈ 3 విభాగాల్లో ఎక్కడో సాట మనం లోటులో ఉంటున్నాం కాబట్టి మన జీవితం మొత్తం లోటు అవుతుంది. ఎప్పుడైతే మన పంచేంద్రియాలని శుద్ధి చేసుకొని, ధ్యానం జరిగేది పంచేంద్రియాల శుద్ధిని, శుద్ధి చేసుకొని ఆ పంచేంద్రియాల యొక్క డామినేషన్, అంటే పంచేంద్రియాలని మనం కంట్రోల్, అంటే మనం అంటే ఇక్కడ ఆత్మ కంట్రోల్లో పనిచేసినప్పుడు ఆటోమేటిక్ గా మన యొక్క స్థితులన్నీ మారిపోయి మన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, అనుభూతిమయ, ఆనందమయ, నిర్వాణమయ, ఈ 7 శరీరాలకి సరైన ఆహారం అందినప్పుడు మనలో ఉన్న ఆత్మ యొక్క స్థితి అనంత తత్వానికి చేరిపోతాం. ఇది మనకి వీటిల్లో ఎక్కడ లోటు ఉన్నా కానీ మనం ఆ స్థితిని పొందలేము. ఇది మనకు కావలసిన స్థితి. ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. అందుకనే మనకి ఎప్పుడు ఎరుక ఉండండి, ఎప్పుడు ఎరుక ఉండండి, ఎప్పుడు ఉండండి. ఆ ఎరుకే మన పంచేంద్రియాలను ఎప్పుడు సరైన స్థితిలో పనిచేస్తా ఉంటుంది. ఎరుకు లేకుండా ఏం చేసినా అది మనం ఎన్ని రోజులు ధ్యానం చేసినా ఎరుకు లేకుండా ఉంటే మన పంచేంద్రియాలు మన ఆత్మ కంట్రోల్లోకి రావు. అందుకని ప్రతి దాంట్లోనూ ఎరుకు ఉండాల్సిందే. తినే తిండిలో ఉండాలి, నిద్రపోయే నిద్రలో ఉండాలి, నడిచే నడకలో ఉండాలి, వినే చెవులకు ఉండాలి, నోటికి ఉండాలి, మాట్లాడే తీరుకు ఉండాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి, ప్రతి దానికి ఉండాల్సిందే. ఆ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క స్థితి అర్థమవుతుంది. అప్పుడు మనలో ఉన్న ఆత్మ ప్రజ్వలిస్తా ఉంటది. ఆత్మ యొక్క ప్రజ్వలన స్థితే అంతరాత్మ స్థితి, ఆత్మ యొక్క శుద్ధే అంతరాత్మ స్థితి. అందుకని వీటిలో ఎక్కడ తప్పు చేస్తున్నామో చెక్ చేసుకుంటూ ఆ తప్పుని మళ్ళీ రిపీట్ కాకుండా ఒక్క రోజు అన్ని రావండి,
అన్నిటికి కావాల్సి మనం ఏం చేయలేం. ఎక్కడ మనం తప్పు అని తెలుసుకున్నామో దాన్ని రిపీట్ కాకుండా పదే 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 రిపీట్ కాకుండా చెక్ చేసుకుంటా ఉంటే కొద్ది రోజులకి మనకు ఆ స్థితి అర్థమవుతా ఉంటుంది. ఆ స్థితి ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనకి ఆనంద స్థితి అనేది బయట లేదు, లోపలే ఉంది, ఈ లోపలే వెతకాలి అనేది మనకు అర్థం. ఇప్పుడు దాకా మనం ఎక్కడ ఎత్తుకుతున్నాం? బయట ఎత్తుకుతున్నాం. ఆనందం అంటే ఏదైనా వస్తువు కొంటే వచ్చిద్దేమో అని ఎత్తుకుతున్నాం. ఆనందం అంటే ఏదన్నా మనం మన టార్గెట్ రీచ్ అయితే వచ్చిద్ది అనుకున్నాం. మనం ఒక ₹1,00,00,000 సంపాదించాలనుకున్నాం, సంపాదించాం, ఆనందం వచ్చింది. కానీ వస్తు సేవలతో వచ్చిన ఆనందం నిలబడదు. వస్తు సేవలతో వచ్చిన ఆనందం ఎప్పుడు నిలబడదు. మనం వస్తు సేవలతో ఆనందం పొందాలని ట్రై చేసినంత వరకు ఆనంద స్థితిలో ఉండము. జాయ్, ఎంజాయ్. జాయ్ అనేది వస్తు సేవలతో వచ్చేది ఆనందము. ఎంజాయ్ అనేది లోపల నుంచి ఉబికి వచ్చే ఆనందము. ఈ లోపల నుంచి ఉబికి వచ్చే ఆనందం రావాలంటే మన యొక్క అనాహత చక్రంలో పెట్టుకొచ్చుకున్న ఆత్మని ఊర్ధ్వముఖంగా పయనింప చేయాలి. కింద 3 చక్రాలు అన్న భౌతిక జీవితానికి సంబంధించినవి. అనాహత చక్రం పైన 3 చక్రాలు విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర అనేవి ఆత్మ జ్ఞానానికి సంబంధించినవి. ఎప్పుడైతే ఇది మధ్యలో అనాహత చక్రం అనేది ఒక బ్రిడ్జి లాగా ఉంటది, నువ్వు దాన్ని కిందకు పడేసుకుంటావా పైకి తీసుకెళ్తావా అనేది ఆ యొక్క వ్యక్తి పంచేంద్రియాల మీద ఆధారపడి ఉంటది. మన ధ్యాన సాధన ఆత్మ యొక్క ఎదుగుదల ఈ పంచేంద్రియాల కంట్రోల్ మీద ఆధారపడి మాత్రమే ఉంటది. ఆత్మ యొక్క ఎదుగుదల పంచేంద్రియాల కంట్రోల్ తో మాత్రమే ఆధారపడి ఉంటది. అందుకని పంచేంద్రియాలని జయించిన వ్యక్తిని గోవిందుడు అని అంటారు. గోవిందుడు అంటే అన్ని ఇంద్రియాలని జయించి అవతల ఒడ్డుకు చేరిన వ్యక్తి. అలాంటి వాళ్ళకి ఆనంద స్థితి అనేది ఆత్మకి ఏ స్థితి ఉంటుందో ఆ స్థితి అతను స్వ అనుభవంగా తెలుసుకుంటాడు. ఎప్పుడైతే స్వ అనుభవంగా ఆత్మస్థితిని తెలుసుకుంటాడో అదే ముక్త స్థితి, అదే ముక్త స్థితి. అందుకంటే స్వ అనుభవంగా అహంకార రహితంగా తెలుసుకోవాలి. స్వానుభవంగా తెలుసుకోవాలి, అహంకారం లేకుండా తెలుసుకోవాలి. ఈ రెండు కనుక తెలుసుకోగలిగితే అదే ఆనంద స్థితి, అదే ఆత్మస్థితి, అదే మన యొక్క జీవిత లక్ష్యం. అసలు ప్రతి మానవ జన్మకు పరమాత్మ ఏంటంటే ఏదో ఒక జన్మలో ఈ లోపం అంతరాత్మ ఆ పరమాత్మ స్థితికి తీసుకెళ్ళడానికే మానవ జన్మ అనేది ఎత్తుకుంటాము. ఆ మానవ జన్మ యొక్క అంతరార్థము ఆఖరికి ఆ పరమాత్మ స్థితికి చేరటమే. ఆ పరమాత్మ స్థితిని పొందటానికి మానవ జన్మ ఎత్తటానికి దేవతలు, పురుషులు, ఇంకా ఆ పైన వాళ్ళందరూ కూడా ఎంతో వీళ్ళు ఉంటారు. కానీ మానవ జన్మ రావటం అనేది ఎంతో ఉత్కృష్టమైన చర్య. మానవ జన్మ రావటం ఎంత ఉత్కృష్టమో మానవ జన్మలో తృష్ణ ఏర్పడటం కూడా అంతే ఉత్కృష్టము. తృష్ణ అంటే ఏంటి, జీవితం ఏంటని తెలుసుకొని మన యొక్క జీవిత ప్రణాళిక అనేక జన్మ యొక్క ప్రణాళికను అమలు చేస్తున్నామా లేదనేది తెలుసుకొని ఆ ప్రణాళిక ప్రకారం నడుచుకుంటూ పంచేంద్రియాలని కంట్రోల్లో పెట్టుకొని ఆత్మ యొక్క అనుసంధానంతో మనసు పనిచేస్తే స్థితి గనక మనం తీసుకురాగలిగితే అదే ఆత్మ యొక్క అసలు స్థితి. అంటే పై పొరలన్నీ తీసేస్తే లోపల ఉన్న ఆ సచ్చిత్ ఆనంద స్వరూపమైన ఆత్మ మన ఎదురుగా వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. మన కళ్ళు మూసుకోగానే మన ఎదురుగా వచ్చి మనం చూస్తాం. అంటే మన ఎదురుగా వచ్చి అక్కడ కూర్చొని ఈ భౌతిక శరీరాన్ని చూస్తా ఉంటుంది. సరిగ్గా చేస్తున్నాడు అని. టైం ఉందండి, ఎంత అయింది టైం కనపడి సార్. ఇంకా 8 minutes ఉంది సార్. టైం ఎంత ఉందండి? 8 minutes ఉంది సార్. 8 minutes. ఓకే.
ఇది అర్థమవుతుందండి నేను చెప్పిన కాన్సెప్ట్ అంటే? అర్థమైంది సార్, చక్కగా అర్థమైందండి, చాలా క్లారిటీగా ఉంది సార్. అర్థమైంది సార్. కొంచెం మాట అక్కడక్కడ కొంచెం కట్ అయింది, అయినా కూడా చాలా బాగా చెప్తున్నారు సార్. అదేలే, అది మన యొక్క ఈ స్థితుల్లో ఆడాలి అంటే మనకు కావాల్సింది పంచేంద్రియాల కంట్రోల్ అన్నమాట. ఒకటే ఎప్పుడు చెకింగ్. ఈ రోజు ఆహారం ఏం తీసుకున్నాం చెక్. ఈ రోజు ఏం విన్నాం, మంచి మాటలు విన్నామా చెడ్డ మాటలు విన్నాం. ఈ రోజు ఏం చూసాం, మంచిని చూసాం చెడ్డను చూసాం. ఈ రోజు ఏమి స్మెల్లింగ్, అట్లానే ఈ రోజు స్పర్శ ఏం చేసాం, ఇవన్నీ ఎవ్రీ డే చెకింగ్ చేసుకొని ఇవాళ ఏదైనా తప్పు జరిగితే రేపు దాన్ని తగ్గించుకోవాలి. రోజు తక్కువ బాగానే ఉన్నాం అనుకుంటాం, అంతా బాగానే ఉంది అనుకుంటున్నాం, ఎక్కడ ఎవరు మాట్లాడదు అనుకుంటాం, అన్ని బాగానే చేయాలి వాడించి అనుకుంటున్నాం. వాళ్ళ ఈ జూమ్ అయితే బయటకు వెళ్ళాలని మా దగ్గర 1,00,000 రూపాయలు తీసుకొని సార్ ఎక్కడ లేని కోపము ఒకేసారి పొంగుకు వస్తా ఉంటుంది. ఏంట్రా ఇట్లా వస్తుంది, ఇప్పుడు దాకా అదేం ఇప్పుడు దాకా చెప్పొచ్చాను కదా కోపం రాకూడదు అంతా బాగుండాలని చెప్పొచ్చి మరి ఎందుకు వచ్చింది అంటే మన పంచేంద్రియాల్లో ఒకటి సరిగ్గా పని చేయకపోయే తల్లికి వెళ్ళి వాళ్ళని ఏదో ఒకటి అంటమో తిట్టడమో తిట్టించుకోవటమో ఏదో ఒకటి జరిగింది, బాధపడటం. అంటే ఈ మనస్సులో ఇందాక చెప్పానే అంతరంగములో అలజడి ఉన్నప్పుడు బయట మీకు ఆనంద స్థితి కనపడదు ఎక్కడ కూడా. అందుకని అంతరంగాన్ని మార్చుకోవాలి. అంతరంగాన్ని మార్చుకుంటా ఉంటే మాత్రమే ఆనంద స్థితి అనేది కనపడతా ఉంటుంది. అందుకని ప్రతిరోజు ధ్యానం ఎంత అవసరమో మన రీచెక్ కూడా అంతే అవసరం. ప్రతి విషయంలో మనం అన్ని ఏది ఒకటి కాదండి, అన్ని మన కుటుంబంలో ఎలా ఉంటున్నాము, మన ఇంట్లో ఎలా ఉంటున్నాము, పిల్లల్ని ఎలా చూస్తున్నాము, వాళ్ళు అల్లరి చేస్తే ఎలా ఉంటున్నాము, అల్లరి చేయకపోతే ఎలా ఉంటున్నాము, అన్ని ఎవ్రీథింగ్ ప్రతిదీ మనం చేసుకుంటూ ఉండాల్సింది. ఈ రకమైన ముందుకు కనుక వెళ్ళగలుగుతుంటే అప్పుడు మాత్రమే మన యొక్క ధ్యాన స్థితిలో ఒక ముందుకి వెళ్తాము. ఈ మధ్య వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానండి. అంటే ఒక 5-6 నెలల క్రితం వచ్చింది. ఇది ఏంటంటే రాత్రి 1 గంట టైంలో ఒక కళ వచ్చింది. మంచి నిద్రలో ఉన్నప్పుడు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే మన అందరూ ఎట్లానే ఒక గదిలో కూర్చొని ధ్యానం చేస్తున్నాం. చాలా మంది ధ్యానంలో ఉన్నారు. మధ్యలో స్వామి వారు మధ్యలో స్వామి వారు ఉంటే ఆయన ఏం చేశారంటే ఆయన దగ్గర మధ్యలో పీఠం లాగా ఉంది, ఆ పీఠం మీద కూర్చొని ఉన్నారు. మన అందరం చుట్టూ ధ్యానం చేసుకుంటున్నాం. ఆయన దగ్గర పెద్ద పాము, ఇంత 2 అంటే బాగా వెడల్పుగా ఉన్న పాము, చాలా పొడవు, ఆ రూమ్ మొత్తం సరిపోయేంత పాము ఆయన దగ్గర ఉంది. ఆయన ఏం చేస్తున్నారంటే ఆ తోక కల్లి ఆయన పట్టుకొని తలకల్లి మన మీద విసిరేస్తున్నాడు. అట్లా 5-6 చేసిన తర్వాత 6వ వ్యక్తిగానో 7వ వ్యక్తిగానో నా మీదకి ఇస్తాను చేస్తే అప్పటికి అది 6-7 పట్టుకోవటం వలన అది సన్నబడింది. కొంచెం సన్నబడేటప్పటికి బాగా పట్టుకొని ఆ తల దొరికింది కదా, ఆ తలని ఇట్లా నా బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి పంపించుకున్నాను. మొత్తం ఆ పాము, పెద్ద పాముని లోపలికి పంపించుకున్నాను. అది నాకు కళ వచ్చింది. ఇదేం పామును పంపించుకోవడం భయం వేసి ఒకసారి మెలకు వచ్చేసింది. ఏంటి ఇట్లా వచ్చింది, ఇది ఏం జరిగింది, అసలు ఏంటి, దీని అర్థం ఏంటి అని ఎమ్మెల్యే మెడిటేషన్ కూర్చుంది. అదే బెడ్ మీద అట్లానే కూర్చునేటప్పటికి 5-10 నిమిషాల్లోని ఒక నంబర్ కనపడింది. 60-29 నంబర్. 60-29 అంటే అదేంటో మళ్ళీ తెలియాలి కదా. అదేంటి 60-29 అంటే ఏంటి, నాకేం తెలియట్లేదు అని అంటే 60-29 అంటే ఏం లేదు, నీకు కుండలిని యాక్టివేషన్ అయింది పో అన్నాను. కుండలిని యాక్టివేషన్ అవటం ఏంటి, కుండలిని యాక్టివేషన్ అవటం అయితే శరీరంలో అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. ప్రతి చక్రం దాటేటప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి కదా, అయ్యేం లేకుండా అయిందంటే ఎట్లా అని అంటే లేదు కొంతమందికి
సాఫ్ట్ గా అవుతుంది, కొంతమందికి హార్డ్ గా అవుతుంది. నీకు పైనుంచి వచ్చావు కాబట్టి నీకు సాఫ్ట్ గా అయిపోయింది పో అని. సర్లే ఇక ఏదో చెప్పారు, అయిపోయింది. దాని గురించి నేనేం పట్టించుకోను. ఈ మధ్య ఒక మేడం నాకు ఫోన్ చేసి నాకు 820 అనే నెంబర్ కనపడుతుందండి ఫ్రీక్వెంట్ గా, అదేంటి ఏంటి అని అడిగారు. అడిగితే నాకు తెలియదు అని అంటే ఆమె ఏం చేసిందంటే నెట్ లో బ్రౌజ్ చేసి చూసింది. 820 అనేది ఏదన్నా ఏంజిల్ నెంబరా నాకు పదే పదని బ్రౌజ్ చేసి చూస్తే ఆమెకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇది ఏంజిల్ నెంబరే, దీనికి ఇంత ఇది ఉంది పంపించారు. అప్పుడు నాకు ఈ 6029 నెంబర్ అంటే ఏంటి అనేది చూడమని ఆ అమ్మాయికి చెప్పాను. చెప్తే అమ్మాయి ఏం చేసింది, చూసింది. చూస్తే ఫస్ట్ లో రాలా, 629 వచ్చింది కానీ 6029 రాలా. 6029 ఏం లేదండి అన్నట్టు సర్లు వదిలేసి అమ్మా అన్నాను, అయిపోయింది. తర్వాత అమ్మాయి మళ్ళీ చూసింది. మళ్ళీ చూస్తే మరుసటి రోజుకి అది ఒక ఇది కూడా ఏంజిల్ నెంబరే, ఈ ఏంజిల్ నెంబర్కి ఇంత ఉందని చెప్పి దానిలో నాకు ఏ లక్షణాలు అయితే ఉన్నావో ఆ లక్షణాలన్నీ పెట్టి పంపించారు. నేను ఏ పని అయితే ఇప్పుడు చేస్తున్నాను ఆ పనికి తాలూకు ఉన్న లక్షణాలన్నీ ఆ స్టేట్మెంట్ రూపంలో పంపించారు. అమ్మా ఇదేంటి ఎట్లా వచ్చింది, చాలా ఇదని అప్పటి నుంచి అంటే మనం ధ్యానం, ఇప్పుడు మీరు 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం చేశారు మీరు అందరూ. మనం ఎవరికి తెలియదులే, మనం ఇంట్లో కూర్చొని చేస్తున్నాం అని అనుకుంటామండి. కాదు, మనందరిని పైన చెక్ చేసే వాళ్ళు ఉంటున్నారు. పైన హాస్టల్ మాస్టర్స్ ప్రతి ధ్యానిని ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి పనిలో చెక్కింగ్ ఉంటుంది. అప్పుడు అనిపించింది, అమ్మో ప్రతి దాంట్లో మనం ఇంత చెక్కింగ్ లోన్ అవుతున్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి దాంట్లో మనం జాగ్రత్తగా ఉండాలని. అట్లా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క రకంగా మనం చెక్కింగ్ పెట్టుకోవాలని. అందుకని ఏంటంటే ఏది కూడా ఎరుకు లేకుండా ఆవేశపూర్వకంగా వచ్చే మాటని వాడవద్దు. ఏ మాట కూడా ఎరుకు లేకుండా ఆవేశపూర్వకంగా మాట్లాడాలి. ఆహారం తీసుకునేది కూడా ఎరుకతోనే తీసుకుందాం, చేసే పని కూడా ఎరుకతోనే చేద్దాం. ఇతరులకు సహాయం చేయటానికి ముందుందాం, మన పని లేటుగా చేసుకుందాం. ఇతరులకు సహాయం చేయటం అంటే ఈ భూమి మీద మనం ఉన్నందుకు రెంట కట్టినట్టు. మనం ఎన్నో జన్మల నుంచి భూమి మీద ఉన్నాం కదా, భూమికి ఏమి ఇచ్చాం మనం ఇంతవరకు ఎప్పుడన్నా? ఏమి ఇవ్వాలి. అది ఇతరులకు సహాయం చేయటం అంటే మనకి ఆ భూమికి ఇన్నాళ్ళు పెట్టి ఉన్నందుకు మనం రెంట కట్టినట్టు. లేని వాళ్ళకి మనకి ఎవరో సహాయం చేస్తుంటే వాళ్ళకి చేయటం అంటే వాళ్ళకి రెంట కట్టినట్టు, భూమికి రెంట కట్టి, భూమి మీద ఉన్నందుకు రెంట కట్టి. కృతజ్ఞతా భావం, ప్రతి దానికి మన శరీర అవయవాల మీద కృతజ్ఞత, అన్నిటికీ ఒకటైనా ఏం లేదు, ప్రతి దానికి. మనం పీల్చే గాలి మీద కృతజ్ఞత ఉండాలి, మన శక్తి సామర్థ్యాల మీద కృతజ్ఞత ఉండాలి, ప్రతి దానిలోనూ కృతజ్ఞత ఉండాల్సింది. ఈ రకంగా చేసుకుంటూ వెళితే అప్పుడు మన ధ్యానములో ముందుకి తొందరగా వెళ్ళగలుగుతాం. ఎవరైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి మేడం. ఇవాళ ఇప్పటితోటి టైం కూడా అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను. మీరు ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి, చెప్తా. త్రివేణి మేడం గారు అన్ని చేసుకుంటారా? లేదు మేడం, నాకేం క్వశ్చన్స్ అండి. ఓకే సార్. ఓకే సార్ చక్కగా చెప్పారండి. ఈ 9 మెసేజ్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఇది అది నాది కాదండి, అది అవతార బాబాజీ అది చాలా బాగుందండి. అవి విన్నట్టు అదే మళ్ళీ మననం చేసుకోవటానికి కూడా. మనం ఎక్కడున్నాం, ఏ చక్రంలో ఉన్నాం, మనం కిందకి వెళ్ళిపోతున్నాము, పైకి వెళ్ళిపోతున్నాము, మనం చూసుకోవడానికి పనికి వస్తాము. చాలా అద్భుతంగా ఉందండి. ఈ జ్ఞానమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, అనుభవం మాయ కోసం అమ్మ సార్. ఇక్కడ 6 వచ్చినాయి నాకు, 7. నిర్వాణమయ కోసం, అదే నిర్వాణమయ కోసం 7వదండి. నేనేమో లైన్ అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, తర్వాత అనుభూతి, ఆనందం.
అనుభూతికి అనుభూతిమయ కోసం. సంబంధించింది, ఆనందం సంబంధించి. అనుభూతి. అనుభూతి ఒకటి, ఆనందం ఒకటి. ఓకే సార్. అనుభూతి చెందినప్పుడే ఆనందం వచ్చిందండి. అవును అనుభూతి సార్. మనం ఎప్పుడైతే అనుభూతిలో తీసుకుంటాం అప్పుడే ఆనందం వచ్చింది, అప్పుడు రాదండి. ఆ, అందుకని అనుభూతి చెందాలి. అనుభూతి చెందాలంటే మనం ఇంప్లిమెంట్ చేయాలి ప్రతిదాన్ని. ఉమ్, ఉమ్, మనం ఇవాళ నేర్చుకున్నాను ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన లైఫ్ లో. చేసుకున్నప్పుడు ఈ అనాహత చక్రంలో ఉందా, లేకపోతే ఇప్పుడు మనం ఇన్నాళ్ళు పెట్టి సరిగ్గా దాన్ని చూడలేదు కాబట్టి కిందకి వెళ్ళిపోయి ఉంటుందండి మనలో. ఆ యొక్క చైతన్యం కిందకి వెళ్ళినప్పుడు మన స్థితిలోనే ఉంటదండి. చైతన్యం ఎప్పుడు మన స్థితిలో ఉంటది, ఇక్కడ ఉంటదండి మనకి. ఏది భౌతిక జీవితంలో ఉన్న వాళ్ళ యొక్క చైతన్యం స్థితి అంటారు, ఇది ఫ్రంట్ లోబ్ అంటారు, మన స్థితిలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ మన స్థితి నుంచి మనం ధ్యానం చేసి ఈ మన స్థితి నుంచి ఉన్న చైతన్యాన్ని ఇక్కడ తీసుకెళ్ళాలి. సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. ఇది పూర్ణాత్మకు సంబంధించిన పార్ట్, మన శరీరంలో ఉండే పూర్ణాత్మకు సంబంధించిన పార్ట్. శరీరం మనదే, కానీ ఆమెకి అదికి ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్, చిన్న మెదడు అంటారు. ఇది ఇక్కడికి గనక మనం చైతన్యాన్ని తీసుకెళ్తే ఆ లెవెల్లో ఉన్న దేవీ దేవతలు మనకి ఎదురు పడతారు. వాళ్ళు మనతో మాట్లాడతారు, వాళ్ళు మనకి గైడెన్స్ ఇస్తారు, వాళ్ళు మనకి ఏదైనా చేస్తారు. ఇక్కడికి వెళ్ళినప్పుడు చైతన్యం అంటే ఈ లెవెల్లో చెప్పాలంటే అనాహత చక్రం నుంచి పైకి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళినట్లు లెక్క. ఇక్కడ నుంచి సూపర్ కాన్షియస్ మైండ్ అంటే ఈ కణజాలంలోకి ఆ చైతన్యాన్ని తీసుకెళ్తే, కణజాలంలో తీసుకెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ సూపర్ కాన్షియస్ మైండ్ అంటే ఇక విశ్వం మొత్తం మందే, విశ్వం మొత్తం మందే అన్నాడు. అంటే మనం చేసే ధ్యాన స్థితిని బట్టి ఎన్ని గంటలు కాదండి, ఇక్కడ క్వాలిటీ కావాలి. ధ్యానంలో క్వాలిటీ కావాలి. ఇక్కడ క్వాలిటీ అంటే ఏంది? శూన్యస్థితి. శూన్యస్థితికి వెళ్ళామని అంటే మనం విశ్వమయ కోసం, ఇప్పుడు ఇందాక ఆనందమయ కోసం విశ్వమయ కోసం అని రెండు ఒకటేనండి. అంటే ఆ విశ్వమయ కోశంలోకి మనం వెళ్ళినప్పుడు మన ఆనంద స్థితి పెరిగిపోతాం. అనుభూతి చెందిన కొద్దీ ఆనందం వస్తూ ఉంటుంది. దాన్ని విశ్వమయ కోశం అంటారు, ఆనందమయ కోశం అంటారు, ఏదైనా. ఇంకా మేడం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇది మూలాధారం అన్నది అంటే అనారోగ్యము ఆరోగ్యం అది చెప్పారు కదా సార్, అది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. నేను అది రేపు చక్రాల గురించి చెప్తానమ్మా, రేపు ఇంకా క్లియర్ గా వస్తది. అది ఎందుకు స్వాధిష్టానం అంటే అదేంది సార్? అది రాయట్లేదు నేను. ఎమోషన్స్ అమ్మా, ఎమోషన్స్ మనలో ఉండే కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, సెక్సువల్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ అక్కడ వస్తాయి ఎమోషన్స్. రేపు చాలా బాగా చెప్పారు సార్, నమస్కారం. రేపు క్లియర్ గా చక్రాలు, నాడులు గురించి రేపు చెప్పుకుందాం అమ్మా. చక్రాల్లో ఏ చక్రం ఎలా ఉంటుంది, మన స్థితి ఎలా ఉంటది, మనం ఏ చక్రం ఉన్నాం కూడా తెలిసిపోయింది. అది కనుక మనం విన్నామంటే మొత్తము మనం ఏ చక్రంలో ఇప్పుడు ఉన్నాం, ప్రజెంట్ ఏ చక్రాన్ని రీచ్ అవ్వాలి, ఇప్పుడు ఏ చక్రంలో ఉన్నాము, మనం ఏ చక్రంలో రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం, అది కూడా తెలిసింది రేపు. అంటే చక్రాలు, నాడుల గురించి మనం అది ఒక జస్ట్ గంటలో చెప్పే కాదు, అయినా కానీ ఒక సమగ్రంగా చెప్పడానికి. ఇంకమ్మా నెంబర్ చెప్పండి సార్. ఏమ్మా నెంబర్ చెప్పండి సార్. 9491. ఇంట్లో ఉంది సార్. ఓకే సార్, ఇంట్లో ఉంది. అయినా ఒకసారి చెప్పండి సార్. 25932 నా ఫ్లైర్ లో ఉందమ్మా. అదే అండి, చూసాను సార్. థ్యాంక్ యూ సార్. కుమారి గారు అడగడం, క్వశ్చన్లు అడిగితే ఇంకా మంచి క్వశ్చన్లు అడిగితే మంచి. చాలా బాగా చెప్పారు. చెప్పండి మేడం. ఏంటంటే ఎంత అంటే ఇవన్నీ ముందు మనం అన్ని తెలుసుకున్నాయే కానీ మళ్ళీ మననం చేసుకోవడానికి చక్కగా అవునండి, ఇవన్నీ మనకు తెలుసండి, ఇందులో తెలియదు. కాకపోతే ఏంటంటే మనం ఇగ్నోర్ చేస్తాం, వదిలేస్తాం. తెలుసు, అన్ని తెలుసు. ఈ స్థూలమయ శరీరం పాత్ర, ఈ అన్నమయ శరీరం, ఇవన్నీ చక్కగా మళ్ళీ అక్కడి నుంచి నాలుగో చక్రం దగ్గర నుంచి, నాలుగో శరీరం దగ్గర నుంచి పై 3 చక్రాలని కలుపుకుంటేనే ఆ స్థితికి వెళ్తాము. నాలుగో చక్రం అంటే బ్రిడ్జ్ అండి. కింద చక్రాలు 3కి, పై చక్రాలు 3కి మధ్యలో బ్రిడ్జి. ఆత్మ ఫస్ట్ లో వచ్చినప్పుడు అక్కడ ఉంటది అంటే ఎప్పుడు 7 సంవత్సరాల వయసు వరకు అక్కడే ఉంటుంది. ఎందుకు? 7 సంవత్సరాల వరకు మనసు ఉండదు, మనస్సు ఉండదు, వారికి అనుకరణ మాత్రమే చేస్తామని మనసు ఉండదు. అందుకని అక్కడ 7 సంవత్సరాలుగా అక్కడ ఉంటది. మనసు ఏర్పడ్డ కాడి నుంచి కిందకి పోవాలా పైకి పోవాలా అది అప్పుడు నిర్ణయించుకుంటుంది.
అంటే బేసిక్ గా మన యొక్క చర్యల వలన, మన మనస్సు స్థితి వలన, అయితే మన పంచేంద్రియ దీని వలన వెళ్ళిపోతాం. మనం ఈ ఏడు శరీరాలకు సరిగా ఆహారం పెడతా ఉంటే ఇబ్బంది ఏముండదు. కాక ఉన్నప్పుడు ఎక్కడో చోట లోటు అయ్యి ఏదో వెలితి అన్నీ ఉంటాయండి. కుటుంబం ఉంటది, మంచి డబ్బులు ఉంటాయి, సంపద ఉంటది, మళ్ళీ పిల్లలు బాగుంటారు, అన్నీ ఉంటాయి. కానీ ఇది ఒక్కటి నన్ను పీడిస్తుంది అనే బాధపడేవాడు బోల్డ్. చిన్నవి ఏమీ లేవు, అక్కడ ఇబ్బంది ఏమి లేదు. వాడిని ఒక్కసారి కౌన్సిలింగ్ చేస్తే వదిలేస్తుంది. కానీ అది పట్టుకొని నాకు ఇంత బాగా ఇట్లా అవుతున్నాను. నాకు ఒక ఆమె అయితే 12 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తుందండి. చాలా ఆరోగ్యం ఉంది ఇప్పటి వరకు. ఆమెకు అనుకోకుండా ఏమైందంటే వయసు రీత్యా అజీర్తి వచ్చి కొంచెం అల్సర్ బిగినైంది. ఆమె మరి ధ్యానం తగ్గించిందో ఏం జరిగిందో తెలియదు, అజీర్తి వచ్చింది ఆమె స్థితి ఏంటి, అజీర్తి వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఇక నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతే నా కొడుకు ఏం కావాలి, నా కుటుంబం ఏం కావాలి, నా ఆస్తులు ఏం కావాలి, మా భర్త ఏం కావాలి, ఇట్లా సినిమా పెట్టింది. మొత్తం ఇది పెట్టుకుని ఈమె నేను అన్ని మోస్తున్నాననే ఫీలింగ్ లోకి ఎప్పుడైందో అప్పుడు నడువు నొప్పి వచ్చేసి, నడువు నొప్పి ఎప్పుడైతే వచ్చిందో దానికి మందులు వాడింది. ఆ మందులు, ఈ గ్యాస్ కు మందులు, ఈ వాడే తలికి ఈ స్పాంటిలైటిస్ వచ్చి 3 బాధలు, 3టికి 3 5 15 బిళ్ళలు వేసుకోవడం మొదలుపెట్టి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు అసలు ధ్యానం అనే నువ్వు అసలు పనికి రాకుండా పోతున్నావు అని ఆపటానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఆమెది ఏంటంటే, ఆమె నాకు మనిషి పర్సనల్ గా తెలియదండి, ఫోన్లో మాట్లాడింది. ఫోన్లో మాట్లాడి నాకేం చెప్పిందంటే, ఫస్ట్ లో నేను చాలా ధైర్యంగా ఉంటానని చెప్పింది. అసలు ఈ మాట చెప్పిందంటేనే ఆమె ధైర్యంగా లేదని అర్థమైంది. ఈ మాట నాకు చెప్పిందంటేనే ఆమె ధైర్యంగా లేదు. అందుకని సరేనమ్మా ధైర్యంగానే ఉంటావు, చిన్నతనంలో బిఫోర్ మ్యారేజ్ లేకపోతే స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ఏదైనా జ్వరం తగిలినప్పుడు ఏం చేసేదాని అని అడిగాను. నాకు అసలు జ్వరమే తగలేదు. ఓకే, ఆడుకుంటా ఉండేప్పుడు పడతాం కదా, పడి ఏదో నొప్పులు వచ్చి రక్తం ఆరిద్ది కదా, ఎక్కడో ఏదో రోజు జరిగిద్ది. అది మనం చిన్నపిల్లప్పుడు అటు ఇటు పరిగెత్తేటప్పుడు ఎక్కడో పడి ఈ గడ్డం దగ్గర కొట్టుకోవడం, ఇది కొట్టుకోవడం, మోకాళ్ళు చేతులు కొట్టుకొని రక్తం వచ్చింది. అప్పుడు ఏం చేసేదాని అన్నాను. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, ఆ రక్తం చూడంగానే చచ్చిపోతాను, తొందర తీసుకు హాస్పిటల్ కట్టినని గోల్ చేసేదంట చిన్నప్పుడు. అది 55 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా అంత అట్లానే. ఈ మధ్య ఏమి రాలేదు కాబట్టి అట్లా ఉంది. కానీ ఎప్పుడైతే గ్యాస్ ట్రబుల్ వచ్చిందో మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే రిపోర్ట్లన్నీ ఎట్లా వస్తున్నాయి, నార్మల్, నీకేమి లేదు, అన్ని బాగానే ఉన్నాయి అని వస్తుంది. కానీ ఈమెకి ఈ 3 రకాలైన జబ్బులు వచ్చి ముందు బిళ్ళలు వేసుకు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమి లేదని చెప్తానే ఉన్నారు. కానీ ఎందుకని మంచిది ఈ బిళ్ళలు వేసుకోమా తగ్గిపోయిందని ఇస్తున్నారు. అవి వేసుకుంటుంది. అవి సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి మళ్ళీ ఈ భావజాలంలో ఏముంది, భయం ఉంది, చచ్చిపోతానని భయం ఉంది. రెండోది నేను చచ్చిపోతే నా కుటుంబం భారం మొత్తం ఎవరు మోస్తారని భయం ఉంది, నా బిడ్డ ఏమైపోతాడని భయం, నా తండ్రి నా భర్త ఏమైపోతాడు, నా ఆస్తి, ఈ బయట నడుము నొప్పి వచ్చేసి. అప్పుడు నేను ఆమెకు చెప్పింది ఏంటంటే, మీకు శారీరక పరమైన అనారోగ్యం కాదమ్మా, మీకుంది మానసికమైన అనారోగ్యం. మానసికమైన అనారోగ్యం మీకు ఇప్పుడు కాదు, మీ చిన్నప్పుడు మీకు 5-6 ఏళ్ల వయసు నుంచి ఉంది. దాన్ని పోగొట్టాలంటే మనసులోంచి ఆ భావం తీసేయాలి అని చెప్పారు. అని చెప్పి తర్వాత ఆమెకి మరి అర్థమైద్దో లేదని, మీ ఇంట్లో ఇప్పుడు ఎవరున్నారు, మీ అబ్బాయి కానీ మీ హస్బెండ్ కానీ ఉంటే వాళ్ళకి ఇవ్వండి ఫోన్ అని. మా అబ్బాయి ఉన్నాడని ఇచ్చింది. వాళ్ళ అబ్బాయికి అదే చెప్పాను. చెప్తే వాళ్ళ అబ్బాయి ఏమన్నాడు తెలుసా, మా అమ్మకి ఏం లేదండి, అన్ని బాగానే ఉంటాయి, ఈ ఆలోచన వల్ల ఇవన్నీ తెచ్చుకుంటున్నాను. సరేనండి, రేపు మీ ఊరికి వస్తున్నాను, నేను క్లాస్ ఉంటే అక్కడికి వస్తున్నాను, మీ ఊరికి 2 ఈ టైం నుంచి ఈ టైం వరకు అక్కడ ఉంటాను, మీరు వచ్చి నన్ను కలిస్తే దాన్ని ఎలా తీసేయాలో చెప్తా, లేదా తర్వాత ఎప్పుడు ఫోన్ చేసినా చెప్తా అని అంటే, సరే నన్ను అన్నారు. కానీ ఆ రోజు రాలేదండి. అంటే ఆమెకి భయం ఎప్పటి నుంచి ఉంది, చైల్డ్హుడ్ నుంచి ఉంది. ఇన్నర్ చైల్డ్ అంటారండి, ఇన్నర్ చైల్డ్ అంటారు. మనకు కొన్ని భయాలు ఇప్పుడు మనం పెద్ద అవుతాం, 6 అడుగులు అవుతాం, 50 ఏళ్ళు వయసు వచ్చింది, మనకి బల్లి అంటే భయం అనుకోండి. ఏం చేసింది బల్లి మనని, భయం ఉంటది
లేకపోతే బొద్దింక అంటే భయం ఉంటుంది, ఏం చేయదు అది మనని. కానీ మనకు భయపడి అది కనపడంగానే ఒక రకమైన నీరు గారిపోతుంది ఆ స్థితి అది. అందుకని అవన్నీ ఆ మానసికమైన స్థితిలో ఉంది కాబట్టి అనారోగ్యం శరీరానికి వస్తుంది. మనసుకున్న అనారోగ్యం శరీరం మీద రిఫ్లెక్ట్. అందుకని అది చెప్పాను. చెప్తే మరి ఏం చేశారో తర్వాత నాకు ఫోన్ చేయలేదు. అంటే కొంతమంది ఆస్తులు, పిల్లాడు బాగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, హస్బెండ్ బాగానే వర్క్ అన్నీ ఉన్నాయి, కానీ ఈ ఈ దీంతో ఆమె ఇబ్బంది పడుతుంది. ఇదే మనోమయ శరీరానికి ఆహారం లేదా ఆమెకి. ఆ మనోమయ శరీరాన్ని సరిగ్గా ఆహారం అది కనుక ఫుల్ఫిల్ అయితే షీ విల్ బి ఆల్ రైట్. అది చూడండి, అట్లా ఉంటుందండి. అన్నీ ఉంటాయి, ఎక్కడోసారి ఇరుక్కుంటాం. అన్నీ ఉంటాయి, ఎక్కడోసారి ఇరుక్కొని ఆ ఇరుక్కొని పీక్కోలేకపోతాం. ఆ పీకేదే మన గురువు అండి. ఎవరై అంటే ఏ గురువు అయినా కానీ, మన గురువు అంటే పత్రిజీ గారు అని కాదు, ఏ సంస్థలో గురువు అయినా కానీ ఆ స్థితిని ఎవరైతే తెలియజేస్తారో వాళ్ళే మన గురువు. ఆమె అక్కడ ఇరుక్కుంది. అది అట్లానే మనం కూడా ఇరుక్కొని ఉంటామండి. ఉంటాం రిలేషన్ లోను. ఇప్పుడు కొంతమందికి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చింది అనుకోండి, రిలేషన్ లో చాలా ఎక్కువ ఫీల్ అవుతుంది. కొంతమంది ఏముంది అది ఏదో కుటుంబాలంతా జరుగుతూ ఉంటుంది, అదే వస్తారు వాళ్ళే వస్తారని ఫీల్ అవుతారు. కొంతమంది అమ్మో ఇంకా నా వైఫ్ నా వల్ల కాదు, ఇక్కడ దూరం అయిపోతే అనే బాధపడి వాళ్ళు హింసించుకునే వాళ్ళు కొంతమంది. తెలియదు అది మనం ఎట్లా. అర్థమైందండి ఇది. అందుకని చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు సార్. ఇది బాగుందండి. అంటే నాకు కరెంట్ పోయింది, నేను లీవ్ అయిపోతానమో తెలియదు సార్. మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. నాకు కరెంట్ పోయింది, జూమ్ అయినా వస్తుంది మరి నా సెల్లో. చాలా బాగుంది. అన్ని వినాలి కదా, ఈ రోజు క్లాస్ లో మొత్తం వినాలి కాబట్టి అన్ని అలా ఉన్నాయి. లేకపోతే జూమ్ పని చేయదు నాది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు ఈ రోజు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు సార్. మళ్ళీ రేపు కలుద్దామండి. కలుద్దాం సార్, రేపు మళ్ళీ 6 కలుద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. లీవ్ అయిపోతున్నానండి, లీవ్ అయిపోతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాయ్. ఓకే ఓకే సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే.